వాక్యం ఇక్కడ సత్యంగా నిలుస్తుంది. వివేకం లేని బుద్ధి నిజమైన ఆలోచనకు అర్థం కాదని తాబేలు తన నడకను కొనసాగిస్తూ అనుకుంటుంది. నన్ను వెటకారం చేసినా పర్వాలేదు, నా ప్రతి అడుగు ధర్మబద్ధం. నెమ్మదిగా అయినా నిలకడగా ముందుకు సాగడమే నా విజయం. కుందేలు కూడా లోపల ఒప్పుకుంటుంది. వేగం ఉన్నా నియంత్రణ లేకపోతే అది కూడా మందబుద్ధియే. ఇద్దరి మధ్య మాటలేని సంభాషణలో భగవద్గీత మరో సత్యాన్ని చాటి చెబుతుంది. అడవంతా ఈ సందేశంతో నిండిపోతుంది. వెటకారంతో ఇతరులను చిన్నచూపు చూడడం సులువు, కానీ తన లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం కష్టం. నిజమైన మందబుద్ధి ఎవరిది? నెమ్మదిగా నడిచే తాబేలుదా, లేక ఆలోచన లేకుండా పరిగెత్తే కుందేలుదా? తన స్వభావాన్ని